చేజార నీకే జీవితం ధారావాహిక 3వ భాగం. రచన సిహెచ్జి కృష్ణమాచార్యులు. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ. ఇందిరా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు శేఖర్. పెళ్ళైన వెంటనే తను అర్జెంటుగా జర్మనీ వెళ్లాల్సి రావడంతో ఇందిరకు తోడుగా తన పిల్లిని, తమ్ముడు మధుని ఉంచుతాడు. వెంకట్ అనే వ్యక్తితో మాట్లాడుతూ ఉన్న వదిన ఇందిరని వారిస్తాడు మధు. శేఖర్ గురించి మధుతో చెప్పడం ప్రారంభిస్తుంది ఇందిర. అతను డిగ్రీ చదివే రోజుల్లో ప్రభా అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం కావడంతో ఇందిరను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి రోజే ప్రభకు వివాహం కాలేదని తెలుసుకుంటాడు. ఇద్దరూ జర్మనీ వెళ్ళి అక్కడ కలిసి ఉంటారు. ఇందిర చెప్పిన మాటలు నమ్మలేకపోతాడు మధు. ఇక చేజార నీకే జీవితం ధారావాహిక 3వ భాగం వినండి. సాయం సంధ్యా సమయం. పిల్లల కేరింతలతో ప్రాంగణం సందడిగా ఉంది. ఆకాశం మేఘావృతమై వర్షం ఎప్పుడైనా మొదలయ్యేలా ఉంది. చల్లటి గాలులతో శరీరం పులకిస్తోంది. అనుకున్న ప్రకారం ఇందిరా, మధులు సమావేశమయ్యారు. ఈ సమస్య పరిష్కారంలో తన పాత్ర ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఉన్నాడు మధు. సంభాషణ ప్రారంభిస్తూ ఇందిర ఇలా అంది. మీ మేనేజ్మెంట్ సిద్ధాంతాల ప్రకారం ఒక లక్ష్య సాధనకు ఎన్నో మార్గాలుంటాయి. అందులో ఆచరణ యోగ్యమైనది ఎంచుకొని దాన్ని అమలు చేయాలి. అవునన్నట్లు తలూపాడు మధు. ఒక ఎదిగిన ఆడపిల్లగా నా లక్ష్యం ఒక మంచి మనిషిని పెళ్లి చేసుకుని అతనితో అన్యోన్యంగా కాపురం చేయడం. ఆ లక్ష్యాన్ని మీ అన్న చిన్నాభిన్నం చేశాడు. చేజారిన జీవితాన్ని మళ్ళీ నా చేతుల్లోకి తీసుకోవాలి. ఏం చేయాలనుకుంటున్నారు? మీ అన్నయ్య నన్ను వదులుకోవడానికి ఇష్టపడితే పరస్పర అంగీకారంతో 1 ఏడాదిలో విడాకులు పొందవచ్చు. లేకుంటే విడాకులు తీసుకోవడం అంత సులభం కాదు. కోర్టులో మీ అన్నయ్య రెండో పెళ్లి నిరూపించాలంటే ఫోటోలతో సాధ్యం కాదు చెప్పింది ఇందిర. అడిగితే అన్నయ్య ఒప్పుకోడంటారా? ఒకంత అనుమానంతో అడిగాడు మధు. మీ అన్నయ్య నిజాయితీగా తను చేసిన పని చెప్పి విడాకులు అడిగితే ఈ చర్చంతా ఎందుకు? నిష్ఠూరంగా అంది ఇందిర. పోనీ నేను అన్నయ్య అభిప్రాయం ఏమిటో తెలుసుకోనా? తను చేయగల సహాయం ఇదేనన్న తలంపుతో అడిగాడు మధు. తప్పకుండా కనుక్కో. వదినను జాగ్రత్తగా చూసుకో, నేను త్వరలో వచ్చేస్తా అంటాడు మీ అన్న. నిశ్చయంగా జరిగేది అదేనన్న స్వరంతో అంది ఇందిర. ఆలోచనలో ఉన్న మధుని చూస్తూ 1 నిమిషం ఆగి ఇలా చెప్పింది. మీ అన్నయ్య నిరీక్షణ భార్యగా నేను అశోకవనంలో సీతలా ఎదురు చూడడం ఒక ఆప్షన్. ప్రతీకార చర్యగా నచ్చిన మనిషితో సహజీవనం చేస్తూ ఎదురు చూడడం ఇంకొక ఆప్షన్ అంది. ఏది మీకు మంచిదనుకుంటున్నారు? మొదటి మార్గంలో నా జీవితం హారతి కర్పూరంలా కరిగిపోవడం తప్ప ఏ ప్రయోజనం ఉండదు. ఆయన తిరిగి వచ్చి విడాకులు ఇవ్వచ్చు, లేదా రామునిలా శీల పరీక్ష చేయవచ్చు. ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడది ఇలాంటి కాపురం చేయదు. అంటే భవిష్యత్తులో మీ అన్నయ్యతో నేను కలిసి జీవించే అవకాశం లేదు. అయ్యో, మరీ ఎంత కఠిన నిర్ణయమా? మధు, నీకు చిన్నప్పుడే తల్లి చనిపోయింది, అక్క చెల్లి లేరు. పోనీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అంటే అది లేదు. మరి ఆడదాని మనస్సు నీకెలా తెలుస్తుంది? ప్రేమ ఇవ్వు, స్త్రీ మనస్సు మల్లెపువ్వై గుబాళిస్తుంది. దగా చేయి, పాషాణమై నిన్ను అంతం చేస్తుంది. సారీ, మీ అభిప్రాయం చెప్పండి ప్రాధేయపూర్వకంగా అడిగాడు మధు. రెండోది మీ అన్న మార్గం. నచ్చిన స్త్రీతో తనెలా ఉంటున్నాడో అలా నాకు నచ్చిన పురుషునితో సహజీవనం చేస్తాను. ఆయన విడాకులు ఇచ్చిన తర్వాత కుదిరితే పెళ్లి చేసుకుంటా, లేదంటే ఒంటరిగా జీవించేస్తాను. ఇలా చేయడం వల్ల 2 లాభాలు. 1, నేను డిప్రెషన్లోకి జారిపోకుండా ఉండా. 2, ఆయన మీద ప్రతీకారం తీర్చుకున్న తృప్తి. మీ ఆలోచనలు సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. తిరస్కారం ధ్వనించింది మధు స్వరంలో. ఏమిటి సాంప్రదాయం? మీ అన్న చేసిందా? మీరు పురుషుణ్ణి సమర్థించినట్లు స్త్రీనెందుకు సమర్థించరు? ఈనాడు ఆర్థిక స్వాతంత్రం గల యువతులు వివాహం చేసుకోవడానికి తీసుకుంటున్న ఒక జాగ్రత్త సహజీవనం. అలాంటి సహజీవనాన్ని నేను నా జీవితం సాగడానికి ఆలంబనగా కోరుకుంటున్నా. సహజీవనంలోని మొదటి జ్ఞాపకాలు చాలు, మిగిలిన మొత్తం జీవితానికి
తృప్తిగా బతికేయడానికి. కొద్దిగా ఆవేశంతో అంది ఇందిర. అలా అనుకోవడం ఎందుకు? మీతో సహజీవనం చేసిన వ్యక్తినే మీరు వివాహం చేసుకోవచ్చుగా. ఒక మగాడు ప్రియుడిగా చూపే ప్రేమ భర్తగా చూపలేడు. దానికి మగాడు చెప్పే సాకేమిటంటే కుటుంబ బాధ్యతలు, ఉద్యోగంలో సవాళ్లు. అవి తనకే ఉన్నట్లు స్త్రీలకు లేనట్లు. అందువల్లనే సహజీవనం చేసిన తర్వాత చేసుకున్న వివాహాలు కూడా విడాకులకు దారితీస్తున్నాయి. మీరు మరీ నిరాశావాదాన్ని ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రపంచంలో మీకు మంచే జరగదన్నట్లు అన్నాడు మధు నిర్లిప్తంగా. ఎక్కడ జరిగింది మధు? అడుగడుగునా కష్టాలే ఎదురొస్తున్నాయి. అయితే మీ సహజీవనంలో కూడా మీకు కష్టాలుండవని ఏమిటి గ్యారెంటీ? ఉంటాయి. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. 1, మంచి వ్యక్తిని ఎంచుకోవడం. 2, అనువైన చోట జీవించడం. మీకు అలాంటి వ్యక్తి దొరికాడా? ఆహా, మీ అన్నయ్య చూపించాడు. ఆ వ్యక్తి నువ్వే. ఒక్కసారి కరెంట్ షాక్ తిన్నట్లు అదిరిపడ్డాడు మధు. మీకు మతి ఉండే మాట్లాడుతున్నారా అని కోపంగా అడిగాడు. అనుకున్నా నీకు కోపం వస్తుందని. నువ్వు కొన్ని విషయాలు గ్రహించాలి. మొదటిది, నేను నీకు వదినను కాదు. మీ అన్నయ్యని వదిలించుకోవడానికి ఎదురు చూస్తున్న అభాగ్య స్త్రీని. అందువల్ల మీ అన్నయ్యకి నీవు అన్యాయం చేస్తున్నా అని అనుకోనక్కర్లేదు. 2, నీతో నేను శాశ్వత బంధం కోరుకోవడం లేదు. నీకు PhD రాగానే నేను వెళ్ళిపోతాను. అందువల్ల నీవు నన్నొక గుదిబండగా భావించనక్కర్లేదు. మన సహజీవనం నీ చదువుకు అంతరాయం కలిగించకుండా చూసుకుంటాను. బూతు కథలా ఉంటుంది మన బంధం. మీరు వేరొక వ్యక్తిని చూసుకోండి అన్నాడు మధు. నాకు నమ్మకమైన వ్యక్తివి నువ్వే. నువ్వైతేనే ఒక స్త్రీ కోరుకునే ప్రేమను అందిస్తావు. వేరొకరితో తీరేది కామవాంఛే. నాకు కావలసింది అపురూపమైన ప్రేమ జీవితం చెప్పింది ఇందిర. మీరు అన్నయ్య భార్యగా ఉన్నంత వరకు మీతో సంబంధం పెట్టుకోవడం అనైతికమనే నా అభిప్రాయం. నేనొకసారి అన్నయ్యతో మాట్లాడతాను. మీరు ఇలాంటి ఆలోచనలు విడిచిపెట్టండి. దృఢమైన మధు మాటలు విని, సరే, నీ నమ్మకం నేనెందుకు కాదనాలి అంది ఇందిర. 1 నిమిషం తర్వాత ఇందిర లేచి మౌనంగా స్విమ్మింగ్ పూల్ వైపు నడిచింది. వెడుతున్న ఆమె వైపు చూసి మధు బాధపడ్డాడు. చదువు, అందం, చలాకీతనం ఉన్న ఈమెను అన్నయ్య కాకుండా వేరొక మంచి వ్యక్తి వివాహం చేసుకుని ఉంటే రాణిలా హాయిగా ఉండేది. దురదృష్టం ఆయన జారిపడుతూ ఇంటివైపు అడుగులు వేశాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో శేఖర్కి ఫోన్ చేశాడు మధు. శేఖర్ బదిలిస్తూ, నాకింకా పనవలేదు, ఏదైనా అర్జెంటా అని కొంచెం విసుగ్గా అడిగాడు. అవునన్నయ్య, వదిన నీకోసం ఇలా ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? నేను తను కలిసి ఉంటే జనం తప్పుగా అనుకుంటున్నారు. వదిన చాలా బాధపడుతోంది. జనం గురించి మనకెందుకు? నేనిప్పుడే సెటిల్ అవుతూ ఉన్నాను. 4 రాళ్ళు వెనకేసుకోవాలంటే తను అక్కడే ఉండాలి. కానీ అన్నయ్య, తను నాతో ఉండే బదులు బెంగళూరు వెళ్ళి అక్కడ ఏదైనా హాస్టల్లో ఉంటూ ఉద్యోగం చేసుకుంటే బాగుంటుంది కదా. వద్దు, నేను వచ్చేదాకా నువ్వు తన్ని కనిపెట్టుండు. శని ఆదివారాల్లో నీకు సమయం ఉంటుంది కదా. గుడికో సినిమాకో తీసుకెళ్ళు. రోజంతా ఊరికే కూర్చుంటే తనకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయట. నువ్వు అక్కడ ఎవరితోనైనా సహజీవనం చేస్తున్నావేమని బెంగ పెట్టుకుంది. అలాంటిదేం లేదని చెప్పు. బోర్ కొట్టకుండా ఉండాలనే తనని సంగీతం నేర్చుకోమన్నాను. తను ఒక స్కూల్లో సంగీత పాఠాలు చెప్తోంది కదా. ఇంకేం కావాలి? సరే, ఉంటాను, చాలా పనుంది అని ఫోన్ పెట్టేశాడు శేఖర్. ఇందిర ఊహించినట్లే శేఖర్ మాట్లాడడం మధుకి నిరాశ కలిగించింది. ఇంకా ఉంది చేజార నీకే జీవితం ధారావాహిక 4వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.